అందరికీ నమస్కారము. శుక్రవారం రోజు హోలీ పౌర్ణమి శుభాకాంక్షలు అందరికీ. మనం వచ్చేసేసి ఇంకా శుక్రవారం వస్తుందని గురువారము నైట్ వచ్చేసి ఇంక పైన అంతా క్లీన్ చేసుకుంటాను. ఇంట్లో మాప్ పెట్టాలా అంతా ఇంకా క్లీనింగ్ చేస్తాను. అప్పుడు వచ్చేసి మా చిన్నబ్బాయి రూమ్లో బాల్ ఉంది. ఆ బాల్ వచ్చేసేసి నేను ఏళ్ళు ఎప్పుడు ఎక్కువ నొప్పి ఉన్నప్పుడు మా వారు తెచ్చిండే. అది ఫింగర్స్తో ఇట్లా అదమడం వల్ల మనకు ఏళ్ళు బాగా ఇట్లా లూజ్ అవుతాయని డాక్టర్ చెప్పింటే హాస్పిటల్లో అప్పుడు తెచ్చిండే. అట్లా మెత్తగా ఉంటుంది అది, చాలా ఇట్లా బాగా అదమడం వల్ల బాగా ఏళ్ళు ఫింగర్లు అన్నీ బాగా అల్లాడతాయి అనేసి డాక్టర్ చెప్పింటే అప్పుడు తెచ్చిండ్రి. అప్పుడు కొన్ని రోజులు వాడింటి. మరి బాబు ఆడుకునేకి రూమ్లో వేసుకున్నాడు. ఇప్పుడు అది నేను ఇంట్లో అంతా క్లీన్ చేస్తా అంటే కనిపిస్తే ఉండండి మీరు చూస్తారనేసి చూపిస్తే నేను ఏ విధంగా అదుముతానో చూపిస్తే కదా ఆ విధంగా చేయడం వల్ల అప్పుడు ఇంకా చాలా బాగాలేకుంటే మనం ఏం పని చేయలేము. అప్పుడు చిన్నగా అట్లా అదుముతా అంటే అది అన్నా కొంచెం ఎక్సర్సైజ్ లాగా ఉంటుందని డాక్టర్ చెప్పింటే ఆ విధంగా ఇది చాలా మందికి ఏమి యూజ్ కాదు, కానీ ఇది కానీ తెలియని వాళ్ళు ఉంటారని చెప్పినాను. తెలిసిన వాళ్ళ కోసరం ఏం కాదు, ఇది చాలా పాపము తెలియని వాళ్ళు ఉంటారు. ఏదన్నా మెత్తటి బాల్ అది 20 రూపాయలు 30 రూపాయలు ఉంటుంది అంతే. మేము తెచ్చినప్పుడు 20 రూపాయలు ఉంది, ఇప్పుడు ఎంత ఉందో తెలియదు. నేను తెచ్చి 5 సంవత్సరాల కింద తెచ్చిండే బాల్ అది. ఏమన్నా ఎవరికన్నా ఉపయోగపడుతుందని చెప్తాను. నాకు తెలిసినవన్నీ ప్రతి ఒక్కటి మీకు ఏదో ఒకటి వీడియోలో ఎప్పుడో ఒక్కసారి మటుకు కంపల్సరీ పెడతాను. ఎవరికో ఒక్కరికైనా అది ఉపయోగపడుతుందని నేను అనుకుంటాను. నాకు తెలియకుండా ఇట్లా నేను ఎంతో మంది దగ్గర తెలుసుకున్నాను చిన్న చిన్న విషయాలు, కానీ నాకు కానీ తెలియక చాలా తెలుసుకున్నా కాబట్టి మీకు ఏమని తెలుస్తుంది అనేసి చెప్తాను. తెలిసిన వాళ్ళు ఇది కానీ చెప్పాలని నవ్వుకోవద్దండి, పాపము తెలియని వాళ్ళు ఉంటారు. మనం ఈజీగా 2 ఎక్సర్సైజులు వచ్చేసి నేను నాకు పెయిన్స్ ఉన్నప్పుడు మంచం పైన ఇలా బెడ్ పైన కూర్చొని ఇలా మోకాలు నొప్పి ఎక్కువ పెయిన్ ఉంటుంది అప్పుడు అలా మనకి ఎంత చేతనైతే అంత ఫస్టే ఒకటేసారి ఎక్కువసేపు చేయకూడదంట. ఇది చిన్నగా నేనైతే ఫస్ట్ 5 టైమ్స్ చేస్తా అంటే ఇప్పుడు వచ్చేసి ఒక 20 సార్లు అయినా చేస్తాను. ఇప్పుడు నాకు ఉండడం కానీ మోకాలు నొప్పి ఒక్కటే ఉంది, ఏం నొప్పి లేదు. ఆ మోకాలు నొప్పి కానీ నాకు ఎందుకు ఉందంటేనా ఇంజెక్షన్ వేసినారు, అది మరొక వీడియోలో మాట్లాడదాంలే. ఆ ఫింగర్స్ ఆ మోకాళ్ళ కింద దిండు పెట్టుకునేది, పిల్లో అంటారు కదా, పిల్లో దిండు అంటారు. దాన్ని మోకాళ్ళ కింద పెట్టుకోవడం వల్ల మోకాలు నొప్పి కానీ తగ్గుతుందని డాక్టర్ చెప్పిండే. మళ్ళీ ఆ విధంగా ఫింగర్లు కానీ అలా అల్లాడిచ్చేది, బాగా ఇట్లా బాగా కాళ్ళు అటు ఇటు తిప్పుకునేది, ఎలాగోలాగా తిప్పుకుంటుండేది. మరి ఇట్లా కాళ్ళు అల్లాడిచ్చేది, చైర్లో కూర్చొని బెడ్ పైన కూర్చొని మనకి ఎక్కడ చేతనైతే ఆ విధంగా అట్లా మర్చుకొని, ఇంకా చేతనైతే ఇంకా కొన్ని వీడియోల్లో చూపిస్తాను మోకాలు ఇంకా ఏ విధంగా మర్చల్లా అని. కానీ ఇది బెడ్ పైన ఉరివే చేత కాదు, లేయలేము అనుకునే వాళ్ళకు ఈజీగా ఉంటుంది. ఇది చిన్నగా చేసుకోవాలి. ఇది కానీ ఒక్కటేసారి చేసినారనుకో చాలా నొప్పి వస్తుంది. చేతులు అంతే, ఆ విధంగా చిన్నగా బెడ్ పైన కూర్చొని చాలా చేతగా చూడండి అట్లా వాళ్ళు. నాకు కానీ ఇప్పుడు ఎక్కువ ఫీవర్ ఏమన్నా నొప్పి వచ్చింది అనుకో నేను కానీ అలాగే చేసుకుంటా. ఇప్పుడు కొంచెం బాగుంది కాబట్టి కొంచెం పెద్దగా ఎక్సర్సైజులు చేసుకుంటాను. నేను అన్నీ ఆన్లైన్లో చూసే నేర్చుకున్నాను, టీవీల్లోనూ ఇట్లా చూసి నేర్చుకున్నాను. నేను ఎక్కడ క్లాసులకు పోలేదు, పోలేదు. నేను టీవీలోనే ప్రవచనాలు విన్నాను. కొన్ని సంవత్సరాలు బెడ్ పైన పనుకొని నేర్చుకున్నాను, విన్నాను. నేను ఇప్పుడు లేచి అన్ని పనులు చేసుకుంటాను, గుడికి పోతాను. నాకు తెలిసినవన్నీ మీకు నా ద్వారా నాకు తెలిసింది, నేను పడిన ఇబ్బందులన్నీ మీకు చూపిస్తాను. ఏదే కానీ చిన్నది కానిలే నేను వాడిండే వస్తువు కానీ అన్నీ మీ ముందుకు తెస్తాను. ఇది వచ్చేసి గురువారం రోజు ఉదయము, ఇంకా అది వచ్చేసి నైటు, కానీ అది నా ముందు పెట్టిండేది నైటు, ఇది వచ్చేసి ఉదయము.
ఈ విధంగా అన్నీ చేసేసుకున్నాను. ఇంకా శుక్రవారం పూజ వచ్చేసి మరొక వీడియోలో పెడతాను నేను. హోలీ రోజు ఇంకా అమ్మవారికి బాగా చేసుకున్నాను, కానీ ఇంకా కలశము అవన్నీ పెట్టకూడదు అన్నారు. ఇంకా కొన్ని రోజులు ఒక 10 days అంతే, మాకు టెంకాయ కొట్టకూడదంట, మరీ కొట్టచ్చు. తులసి కోట బాగా కడిగి అక్కడ రాయి పెట్టుకున్నా కదా, ఆ రాయి విష్ణుమూర్తి అని కొలుస్తాను. బాగా పసుపు పట్టించి గంధము పెట్టి నామాలు పెట్టింటే ఎంత అందంగా ఉన్నారో స్వామి అమ్మవారు, బాగా కనిపిస్తున్నారు. అలా రాయి పెట్టుకోండి, చాలా మంచిదంట. విష్ణుమూర్తి, లక్ష్మీదేవి, లక్ష్మీనారాయణుడు, వెంకటరామ స్వామి, అలవేలు మంగమ్మ అని వాళ్ళని పిలుస్తారు కదా, అందరూ ఉంటారు. వాళ్ళిద్దరూ కొలువై ఉంటారంట తులసి కోటలో. కాబట్టి మనము ఆ చిన్న చిన్నవి కాబట్టి మనం చేసుకోగలము. మీరు ఎక్కడ చేన్లకు పోతారు, మల్లలు ఎక్కడ చూసినా మడులు, చేన్లు, వంకలు, సముద్రాల చోట దొరుకుతుంది. అది తెచ్చుకొని పెట్టుకొని పూజించుకోండి. మనం ఇంకా గురువారమే ఉర్లీలు అన్నీ మొత్తం దేవునిళ్ళు అంతా శుభ్రం చేసుకున్నాను. దేవునిళ్ళు గురువారం కాబట్టి శుభ్రం చేసుకోవచ్చు కాబట్టి చేసుకున్నా. ఇంకా శుక్రవారం ఉదయాన్నే ఇంకా స్నానము, మళ్ళీ ముగ్గులు అన్నీ ఉంటాయి కదా, ఇంకా మళ్ళీ నైట్ వచ్చి కల్లాపి చల్లినాను. ఇంకా శుక్రవారం ఉదయాన్నే ఇంకా పూజ అంతా కొంచెం పని తగ్గుతుందనేసి నైట్ పనులన్నీ పైన మాప్ పెట్టుకోండేది. దేవుని ఇంట్లో దేవుని విగ్రహాలు అన్నీ, ప్రతిమలు అన్నీ క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను. ఇంకా ఆ విధంగా అన్నీ చేసుకోండేసి అన్నీ అనుకూలంగా అన్నీ రెడీగా పెట్టుకున్నాను. ఇంకా మనం వచ్చేసి మరొక వీడియోలో కలుద్దాం.